చతుర్భుజం ప్రసన్నవదనో జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పతాకం గజానన మహర్నిశం అనేకదంతం భస్మానం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మే తస్మై శ్రీ గురవే నమః. అయ్యా ఈ మహాతల్లి అహంకాల పరమేశ్వరునటువంటి ఈమె ఏ విధంగా జన్మించింది, ఎక్కడ జన్మించిందంటే ఆ యొక్క గుంటూరు జిల్లాలోని పలనాడు అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో అప్పుడు కళ్యాణపురం అటువంటి ఒక రాజ్యం ఉందండి. ఆ కళ్యాణపురాన్ని ఆ యొక్క వీరస్వాముడు నందిస్వాముడు పరిపాలిస్తున్నారు. ఆ యొక్క కళ్యాణ గణపతి రాజు ఆ కళ్యాణపురం మొత్తాన్ని కూడా ఆ ప్రజల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పరిపాలిస్తుండగా ఒకనొక టైంలోని కళ్యాణపురం అంతా కూడా ఓం నమః శివాయ శబ్దముతోని శివనామ స్మరణముతో ఆ శివుడు ధ్యానిస్తూ ఉంటారు. ఒక రోజున ధ్యానిస్తూ ఉండగా ఆ ఒకనొక టైంలోన అక్కడ ఆకాశ మార్గాన ఆ నారద మహారిషీశ్వరుడు ఆకాశ మార్గాలు సంచరిస్తూ ఉండగా ఆ కళ్యాణపురం దగ్గరకు వచ్చేసరికి ఓం నమః శివాయ అంటూ శబ్దం వస్తుంది. ఏమిటబ్బా ఏమిటి ఇక్కడ ఓం నమః శివాయ శబ్దం వస్తుంది? ఎక్కడైనా సరే హరినామ స్వరం కూడా వస్తుంది కదా, ఏమిటి ఓం నమః శివాయ వస్తుందని చెప్పి ఆ నారదుడి కనుమారు వచ్చి ఆ ఆకాశ మార్గం నుంచి కిందకి దిగుతాడు. కిందగా ఓం నమః శివాయ ఒక భక్తుడు ఉరుకుతూ ఉంటాడు. ఆయన ఏమిటి ఇక్కడ కళ్యాణపురంలోని ఓం నమః శివాయ శబ్దం వస్తుంది, శివుడు భార్య అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవుని కలిసిన వాళ్ళు లేదని చెప్పి ఆ యొక్క నారదుడు అడిగేదానికి ఆ భక్తులు అంటారు, లేదు నాయన మా కళ్యాణపురంలోని శివనామస్వరణమే తప్ప హరినామస్వరణం చేయరు, మేము శివుడినే పూజిస్తామని చెప్పి ఆ భక్తులు చెప్తారు. ఏమిటి ఎంత అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే పర్వతీ పరమేశ్వరు పూజిస్తారు. ఏమిటి కళ్యాణపురంలోని జరిగేది ఒక ఎంతగా ఉందని చెప్పి ఆ యొక్క నారదుడు ఈ విషయాన్ని ఏ విధంగా సరే మహాకల్యాణటువంటి ఆ యొక్క పార్వతీదేవికి చెప్పాలని ఈ యొక్క నారదుడు ఆకాశ మార్గానికి వెళ్తాడు. వెళ్ళిన పిమ్మట ఆ తల్లి దగ్గరికి వెళ్తారు. అమ్మా పార్వతీదేవి, నీకు అన్యాయం జరుగుతుందమ్మా, ఆ యొక్క కళ్యాణపురంలో శివనామస్వరణమే తప్ప నిన్ను పూజించడం లేదని చెప్పి యొక్క నారదుడు మహాతల్లినటువంటి ఆ యొక్క పార్వతీదేవి చెప్తారు. ఏమిటి నారద, ఏమిటి నీవెంత ఏమిటి ఇలా చెబుతున్నావు అని ఆ యొక్క మహాతల్లి అడిగింది. లేదు అమ్మా, నిన్ను తలసిన వాళ్ళు లేరు, ఈ శివుడినే తప్ప నీ నామం తలసిన వాళ్ళు లేరు కళ్యాణపురంలో అని ఆ యొక్క నారదుడు చెప్పేసరికి ఆ యొక్క మహాతల్లి కోపగ్రస్తురాలయ్యి ఒక చూస్తుండగా ఆ యొక్క ఈశ్వరుడు లోపల ఉంటాడు. నానా ఏమిటి ఈ యొక్క భూ ప్రపంచం మీద సమస్త జీవరాశులతో కూడా తల్లిదండ్రులు ఎవరని అడిగింది. ఏమిటి అట్లాడుతున్నావు, నువ్వు నేనే కదా ఆల్చి పరమేశ్వరుడే ఈ ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు చెప్తా లేదుగా కళ్యాణపురంలో నీ నామస్మరణ చేస్తున్నారు తప్ప నా నామస్మరణం చేయట్లేదని అప్పుడే పార్వతీదేవి అడిగింది. అక్కడ నా భక్తులు నన్నే పూజిస్తారు తప్ప ఎవరిని పూజించాలని చెప్పి ఆ యొక్క శివుడు అంటారు. అప్పుడు మహాతల్లి ఆ యొక్క రూపంలోకి వచ్చి ఆ యొక్క పార్వతీదేవి ఎర్రశీలం ధరించి ఎర్ర రవికలు ధరించి భూమి ఆకాశానికి ఒక శూలాన్ని ధరించి ఒక తమ్మును ధరించి ఒక కత్తిని ఆ తన తలను నిడబోసుకొని భూమి ఆకాశాన్ని నిలబెట్టుకొని ఒక రుద్ర రూపాలు వస్తుంది. రుద్ర రూపాలు వస్తే ఆ యొక్క రుద్ర రూపంలో ఆ యొక్క శవక బిల్లులు ఈ భూబంధం మీద పడితే సమస్త జీవరాశులు కూడా అన్ని చనిపోతాయని చెప్పి ఆ యొక్క మహాతల్లి తన దోషులతోని నాగలోకంలోని పెద్ద వృక్షం మీద మోస్తుంది. భోజనం పిమ్మట 9
రకాల 9 కోట్ల సిద్ధులు, తమ్ముడు పోతురాజు 101 శక్తులు, ఆంకాల పరమేశ్వరైనటువంటి ఆంకమ్మ తల్లి ఉద్యమించిన పిమ్మట ఈ యొక్క 9 కోట్ల సిద్ధులు, తమ్ముడు పోతురాజు 101 శక్తులన్నీ కూడా కళ్యాణపురం మీద పడి జనాన్ని అంతా కూడా సర్వనాశనం చేస్తుంటుంది ఆ రాజ్యాన్ని. చేస్తుండగా ఏమిటి ఎంత ఆ యొక్క వీర సోముడు, నంది సోముడు యొక్క ఇరువురి గంధంలో కూడా అలరాజు అనేటువంటి కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు కూడా గోకులు విలేషణాలు రాజ్యం అంతా కూడా అతలపతలంగా ఆ యొక్క గాలి వాళ్ళు వచ్చి అంతా కూడా సర్వనాశనం అయిపోతున్నది. అప్పుడు మన రాజ్యానికి వచ్చిన ఆపదేంటని యొక్క వీర సోముడు, నంది సోముడు ప్రభుత్వ యాగాలు ఇవన్నీ చేయాలని ఒక బ్రాహ్మణులు పిలిపించి ఆ యాగానికి నాగమల్లిక పుష్పాలు కావటానికి రాజ్యం అంతా కూడా తిరుగుతారు. తిరిగిన పిమ్మట ఆ రాజ్యంలోని ఎక్కడ పుష్పాల కూడా నాగాలను వేసింది మహాతల్లి ఆంకాల పరమేశ్వరి. అప్పుడు ఒక వీర సోముడు, నంది సోముడు ఎక్కడెక్కడ తిరగ ఆకాశ మార్గాల మహాతల్లి ఆంకాల పరమేశ్వరి దగ్గర నాగమల్ల పుష్పాల పాట ఉంటుంది. ఆ పాటకి 12 చేతులు నాగేంద్ర స్వామిని కాపలా పెట్టి తమ్ముడు పోతురాజును పెట్టి ఈ మహాతల్లి ఆంకాల పరమేశ్వరి బంగారు టుంగిటియాల్లో ఉయ్యాలు ఊగుతూ ఉంటది. యొక్క వీర సోముడు, నంది సోముడు కలిసి అక్కడికి వెళ్ళేదానికి పుష్పాలు కనిపెట్టి ఆ పుష్పాలు పెట్టడానికి పాటలోనికి ప్రవేశించగా ఆ యొక్క 12 చేతులు నాగేంద్ర స్వామి ఆ యొక్క పోతురాజు కూడా పోతురాజు బంధించి కారాగారం వేస్తాం. కారాగారం వేశాక ఈ మహాతల్లి ఆంకాల పరమేశ్వరి ముసలేశాన్ని దాల్చి ఏ విధంగా తెలియ కళ్యాణపురంలోని నా నామస్మరణం చేయాలని చెప్పి ఒక ముసలేశాన్ని సోదు చెప్తానంటూ ఆ రాజ్యంలోని బంధు సందులు అన్ని కూడా తిరుగుతుంటది. తిరిగిన పిమ్మట ఆ రాజ్యం అంతా తిరుగుతుండగా ఆ యొక్క వీర సోముడి భార్య, నంది సోముడి భార్య సోదు చెప్తానమ్మా సోదే సోదే అంటూ ఈ మహాతల్లి యొక్క మాయమారకమ్మ తిరుగుతూ ఉంటది. సరిగ్గా ఆ ఇరువురు తోడుకోవడం కూడా తన బంగాళాలోని పిలిచి అమ్మా మా రాజ్యానికి వచ్చిన ఆపదేంటి ఏమిటో చెప్పాలని చెప్పి మనులు మాణిక్యాలు చాట్లో తీసుకొచ్చి సోది చెప్పమంటారు. అప్పుడు చెప్పింది ఉండదు ఉన్నట్టుగా మొత్తం జరిగింది మొత్తం కూడా నన్ను నమస్కారము ఆంకాల పరమేశ్వరైన ఆ యొక్క పార్వతీదేవి పూజించకుండా శివుడి నామం చేస్తున్నారు ఏమిటి ఇంత అని చెప్పి మీరు రాజ్యానికి వచ్చిన ఆపద ఏంటంటే శివుడికి వచ్చేవాడు పార్వతిని కొలవాలి. పార్వతి పరమేశ్వరుడు అర్ధనీశ్వరుడు కాబట్టి భార్యని కొలకుండా భర్తని కొలవటం ఏంటని జరిగింది మొత్తం కూడా మహాతల్లి ఆంకాల పరమేశ్వరి ఆ ఇరువురు తోటికోడని చెప్పింది. అమ్మ నా భర్తలు కూడా పుష్పాలు తేయడానికి వెళ్ళిపోయారు, ఇప్పటికి రాలేదు, దేవుడికి మా రాజ్యానికి వచ్చిన ఆపదని చెప్పి ఆ తోటికోడలు ఇరువురు కూడా చెప్తే అమ్మా మీ రాజ్యంలోని భర్తను పందులు చేసి భర్తలు తోరణాలు కట్టి మనకి తప్పలతోని మహేంద్ర పర్వతైన మహాతల్లి ఆంకాల పరమేశ్వరి అక్కడ బంగారు ప్రగతిగా ఊగుతుంది. ఆమెను కదా మీరు బుధ స్తంభాల మీద ఎత్తుకొని ఈ కారపూర్ గట్ట మీదకి కళ్యాణపురం తీసుకొచ్చి 9 రోజులు 9 పగదులు హోమాలు చేసి మహాతల్లిని ప్రత్యక్ష చేసి కోటికొని నాగాలు ఇస్తే మీ రాజ్యం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి ఈ సోది రూపంలో ఉన్న మహాతల్లి ఆంకాల పరమేశ్వరి చెప్పింది. లేదమ్మా మా రాజ్యంలోని ఉల్లిపాయలు కూడా నిషేధించారు, వడపప్పు చదివే గాని ఈ కళ్యాణపురంలోని మాతము నైవేద్యాలు లేవని చెత్తులు పెట్టారు తల్లి అని చెప్పింది. లేదు ఆ విధంగా అయితే జరిగిందే తప్ప లేదని చెప్పి అప్పుడు మహాతల్లి తప్పగా ఆ యొక్క విలువలు తోడుకోవడం కూడా ఇంకొక మార్గం ఉంటే చెప్పమని సలహా అడుగుతారు. అప్పుడు యొక్క మాయరమాలు ఎక్కమంటది లేదమ్మా దొంగ పుండితోని గొర్రెని తయారు చేసి నా ముందును పెట్టి ఒక్క ఏడికి తరిగితే అప్పుడు మహాతల్లి ఆంకాల పరమేశ్వరు సంపాదిస్తే ఆ విధంగానే చేయండి అని చెప్పి ఈ మహాతల్లి చెప్పింది. అప్పుడు ఆవులు చెప్పేదానికి ఓహో గొర్రె పిండే కదా గొర్రె బొమ్మను తయారు చేసి పెడతాం దీన్నే ఉందని ఒప్పుకుంటారు. అప్పుడు ఒప్పుకోగా ఈ భర్తలందరూ కూడా వదిలిపెట్టింది. ఆ ఇరువురు ఇంటికి వస్తారు. వదిలిపెట్టాక నాదని నువ్వు సోదరు చెప్పి అమ్మాయి వచ్చింది ముసలమ్మ మా రాజ్యానికి వచ్చిన ఆపదంతా కూడా చెప్పింది. ఈ విధంగా చేస్తే మన రాజ్యం బాగుపడుతుంది చెప్పింది అనేదానికి గొర్రె పిండే కదా గొర్రె పిండి పత్తడు దూరాలు కడదాం, పత్తడు పందులు చేద్దాం, 9 పగుళ్ళు 9 రాత్రులు యాగారం చేసి మహాతల్లి ఆంకాల పరమేశ్వరికి ఆ యొక్క గొర్రె పిండిని పెండు బొమ్మతో తయారు చేసి పెడతామని చెప్పి ఈ ఇల్లు అన్నదమ్ములు కూడా ఒప్పుకుంటారు.
ఉప్పుగా ఈ విధంగా ఉండగా మహాతల్లి మళ్ళీ రెండో రోజున అల్లుపొళ్ళై అంటూ ఇదొక వేషం కాంచి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారని డబ్బులు వచ్చిన వారికి డబ్బులు నయమవుతారని ఈ మహాతల్లి ఆ యొక్క బొట్టులో అల్లిపొళ్ళు వేసుకొని బంధుతుంది అల్లి కూడా తిరుగుతుంటది. ఈ పిల్లలు లేని వారు డబ్బులు ఉన్నవారు అంతా కూడా ఎగబడి పళ్ళు కొంటారు. పళ్ళు కొన్న తర్వాత మేము పళ్ళు ఇచ్చి అంటే వెళ్ళేసరికి కొంత దూరం ఇవన్నీ కూడా రాళ్ళు అయిపోయి సువాసన వస్తుంది, మురికి వాసన. ఏమిటి ఎంత చూస్తే పళ్ళు మంచిగా ఉన్నాయి, ఏమిటి ఎట్టున్నాయో చూస్తే ఈ మహాతల్లి మాయమైపోతాయి. అప్పుడు ఏంటి ఈ విధంగా జరిగిందని చెప్పి యొక్క వేరు సోముడు నంది సోముడు ఆమె చెప్పినట్టు చేద్దామని మహేంద్ర పర్వతం మీద కళ్యాణపురం అంతా కూడా పట్టణ దోరణాలు కట్టి పట్టణ పందిర్లు వేసి మహాతల్లి దగ్గరికి వెళ్తారు. అక్కడ మహాతల్లి బంగారు టుంగుటి గల ఉయ్యాలు ఊగుతూ మహాతల్లి ఆడతాడు పరమేశ్వరి. అప్పుడు వీళ్ళంతా సైన్యాన్ని అడ్డు పెట్టుకుని అమ్మా నువ్వు చెప్పిన విధంగానే చేస్తావు తల్లి, మమ్మల్ని క్షమించు తల్లి, మా రాజ్యానికి నిన్ను తీసుకెళ్లి 9 పగుళ్ళు 9 రాత్రులు గురారు కొరకు కలిసి నీకు కోటి కొరకు వెళ్తామని ఆ మహాతల్లిని తీసుకొచ్చి ఇక కళ్యాణపురంలో ప్రతిష్ఠ చేసి అదే కళ్యాణపురం ఇలా కారంపూడి. ఆ యొక్క పల్నాడులోని కళ్యాణపురమే ఇలా కారంపూడి గంట మీద మహాతల్లి అయినటువంటి సాయంకాల పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసి 9 పగుళ్ళు 9 రాత్రులు గుడారుని కలిసి కోటికొని దొంగపిండితో తయారు చేసి ఆ మహాతల్లి ముందు పెట్టి కొమ్మరాజు ఖచ్చితంగా కలిగితే అప్పులపులతో రాజ్యం అంతా కూడా రక్తం ఏరులై పారుతుంది. మహాతల్లి మాయ చేత రాజ్యం అంతా కూడా రక్త సింధూరం అయిపోతుంది. ఏమిటి ఏమో పిండి పండు ఉంది కదా, ఈ రక్తం ఏంటని కత్తులు తీసుకొని మహాతల్లి మీద కట్టారు. మహాతల్లి అక్రూపరాలు అయ్యి భూమి ఆకాశాన్ని నోరు తెచ్చుకొని తన బళ్ళముతోని కత్తితోని ఈ రాజును సంహరించడానికి కత్తి పైకి లేపింది. అమ్మా తల్లి నన్ను క్షమించమ్మా, మేము చేసిన తప్పులు అన్ని ఇన్ని కాదు, నువ్వు చెప్పినట్టు చేద్దామని మహాతల్లి కాళ్ళ మీద పడగా తల్లి మహాతల్లి శాంతిస్తుంది. శాంతిగా ఈ విధంగా జరుగుతుండగా ఆ యొక్క కారంపూడిలోని ఓడిపోటు జరిగింది. ఓడిపోటు జరిగిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధంలోని అనుకున్న శత్రుల ప్రకారం బ్రహ్మనాయుడు ఓటంపాలయ్యి ఏం చేయాలని చెప్పి ఆడదాంతో నాకేంటి, మనం ఆడదాంతో యుద్ధం చేయలేమని ఈ బ్రహ్మనాయుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు చేయగా ఈ మహాతల్లి అంటే చెదరొచ్చి ఆయన నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు గడవలోకి తపస్సు చేయడానికి పోతే నాకు మాసం నైవేద్యాలతో ఎవరు నాకు పెడతారని చెప్పి ఈ మహాతల్లి అడగ్గా అమ్మ వచ్చే కలిగులని నా రూపమే తనగాసి రూపంలో ఉంటది, నువ్వు నా పెట్టిగా ఉంటావు, ఆ పెట్టె రూపుగా పెట్టుకొని నిన్ను మాసం నైవేద్యాలతో నీకు పెడతారు, నాకు అనువుడి వరపుతో నైవేద్యం పెడతారు, నీకేం బాగుందని చెప్పి అప్పుడు యొక్క బ్రహ్మనాయుడు గుర్తుకొని వెళ్ళాలి తపస్సు చేయడం మాత్రం. అమ్మ ఆరతి